అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అష్టమి కదండి, గుమ్మడికాయ దీపాలు పెడదామని శ్రీ కాలభైరవ దేవాలయం యోగమల్లారం వెళ్ళానండి. మనం ఏం తీసుకెళ్ళాల, ఓన్లీ 300 రూపీస్ ఆడపెట్టుకుంటే ఒక పళ్ళెంలో ఇస్రాకేసి గుమ్మడికాయ వాళ్ళే కట్ చేసి నిమ్మకాయ, నెయ్యి, నువ్వుల నూనె, ఆ నుంచి కొబ్బరికాయ, పూలు, అరటిపండు ఆకు, ఒక అరటిపండు అవన్నీ ఇస్తారండి. మనం ఏం లేదు, మళ్ళీ ఒక కూపం ఇస్తారు, ఒక స్లిప్ ఇస్తారు, పెన్ ఇస్తారు. అక్కడ వచ్చి మనం కాలభైరవుడికి దీపం అనేది పెట్టేసి 8 ప్రదర్శనలు అనేది చేయాలండి. చేసి తర్వాత మనకు ఒక కూపన్ ఇచ్చారు కదండి, దాంట్లో మీ పేరు, మీ గోత్రం, మీ నక్షత్రం, ఏం నక్షత్రం అనేది, మీకు ఏం కోరిక ఉండదనేది రాసి, తర్వాత మీరు ఏ రాశి అనేది రాసి అది ఎత్తుకుపోయి 8 చుట్లు అలాగా కాలభైరవుడికి ప్రదర్శనలు చేసి తర్వాత ఆ స్లిప్ కానీ ఇస్తే మనకి అర్చన అది చేస్తారండి. ఈ అర్చన చేసుకొని లోపల శివాయని దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని, కుక్కుటేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అనేది కూడా అక్కడ ఉందండి. అక్కడి నుంచి వినాయకుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, దక్షిణామూర్తి ఉన్నాడు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నది, కాళికామాత ఉంది, నాగాలమ్మ ఉన్నది, శనేశ్వరుడు ఉన్నారు. ఇదండి ఈ కూపన్ అండి. ఈ కూపన్లో నా పేరు, మా గోత్రం అంతా రాసుకొని అలా వెళ్దామని, ఒక చుట్టూ చూద్దామని నేను వెళ్ళానండి. ఓమ్మో, గుడి చుట్టూ ఇలా ఒక పెళ్ళం అంతా 300 రూపాయలు ఇచ్చేస్తే ఒక పళ్ళెంలో అన్నీ పెట్టిస్తే వాళ్ళు పాటుగా వాళ్ళు పూజ చేసుకుని కాళికామాత అంటే ఆమె. నేను చుట్టుకోపోతుంటే అటు క్లోజ్ చేస్తున్నారు, మళ్ళీ తిరుక్కొని వచ్చిన తీయకూడదంటే కూడా నేను తీసుకున్నాను. ఇదంతా చూడండి, నాగాలమ్మ కానీ ఇలా కాలభైరవుడు కానీ అన్ని విగ్రహాలు అక్కడ ఉన్నాయండి. చాలామంది ఈరోజు అష్టమి కదండి, చాలామంది దీపాలు పెట్టుకుంటున్నారు. శనీశ్వరుడు అండి, ఈ పక్క వినాయకుడు ఉన్నాడు, నాగదేవత అనేది ఉన్నది. మేము కొద్ది ఖాళీగా ఉన్న ప్లేస్ కాడ కూర్చొని వినాయకుడికి ఎదురుగా పెట్టుకున్నానండి నేను. తర్వాత ఆ పక్క వెళ్ళి దక్షిణామూర్తిని, కాలభైరవుని 8 ప్రదర్శనలు చేసుకున్నాను. కూపన్ ఇచ్చినాను. ఆ కూపన్ ఇస్తే అర్చన చేసి ఇచ్చినాడు. లోపలికి వెళ్ళి మళ్ళీ స్వామివారి చూడండి, నేను ఫార్గా తీసాను, ఏమనుకోకండి. చూడండి, ఇదే అండి నా వీడియో. ఇంకొకటి ఏమంటే, రేపు నెల 12వ తేదీ కాలాష్టమి ఉంది. ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఈ బోర్డు మీద ఉండేది చూసి ఇవ్వచ్చండి. ఉంటానండి, బాయ్.